ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలని కనుక ఒకసారి చెక్ చేస్తే ముందుగా సాక్షి చూద్దాం. సాక్షిలో సామాన్యుడి కేక అంటూ సామాన్యుడు ఆమ్ ఆద్మీ విజయాన్ని గురించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ దెబ్బకు కాంగ్రెస్ కథం, అలాగే బీజేపీకి మూర్ఛ, దేశంలోనే అతిపెద్ద విజయాల సరసన ఆప్ స్వీప్ అంటూ ఒక అప్డేట్ ని మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఒక సూట్ వాలా, ఒక మఫ్లర్ వాలా అంటూ అరవింద్ కేజ్రీవాల్ అలాగే మోదీని గురించిన అప్డేట్ చూపిస్తోంది. ఇది సామాన్యుడి అసామాన్య విజయం, అలాగే చరిత్రలో ఇది ఒక ఊహించని ఫలితం అంటూ కూడా అన్ని పేపర్స్ లో కూడా మనకి ఒక అప్డేట్ కనిపిస్తోంది. ఢిల్లీ వాలా గురించి కూడా అప్డేట్ కనిపిస్తోంది. కుళ్ళు రాజకీయాలతో ఢిల్లీ వాలా విసిగెత్తి ఒక అవినీతి పైన గర్జించాలని విధంగా ఓటు వేసి ఒక సామాన్యుడిని గెలిపించిన వైనానికి సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తోంది. అలాగే మధ్య తరగతిపై మోత అంటూ విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలకు సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. కొత్త విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలు బహిర్గతం. ఒక్కో యూనిట్ పైన కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకు వడ్డింపు. 100 యూనిట్ల లోపు వినియోగిస్తే ప్రస్తుత ఛార్జీలే అమలవుతాయి. 200 యూనిట్ల వరకు 4% పెంపు, ఆ పైన 5.75% వాత పడే అవకాశం ఉంది. 26.30 లక్షల గృహాలపైన ఛార్జీల పెంపు ప్రభావం కనిపించే అవకాశం ఉంది. పరిశ్రమలపై 4.75% ఛార్జీల పెంపు, అలాగే ఇంకా 6,476,2.3 కోట్ల లోటు చూపిన డిస్కంలో అంటూ మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తోంది. నెక్స్ట్ ఈనాడులో వచ్చిన అప్డేట్స్ కనుక చూస్తే ఈనాడులో కూడా మనకి సేమ్ అప్డేట్ కనిపిస్తోంది. స్వచ్ఛంగా అవుట్ చేసిన ఆప్ అంటూ ఆప్ విజయాన్ని గురించిన అప్డేట్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. చీపురెత్తిన ఢిల్లీ ఓటర్ అంటూ కనీ విని ఎరుగని రీతిలో కమలాన్ని కంగు తినిపించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఎవ్వరూ ఊహించని విజయాన్ని నమోదు చేశారు. సర్వేలు కూడా ఊహించనంత విజయాన్ని కేజ్రీవాల్ తన సొంతం చేసుకున్నారు. 67 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది. అయితే బీజేపీకి దక్కినవి అనూహ్యంగా 3. కాంగ్రెస్ అయితే మొత్తానికి పత్తా లేకుండా పోయింది. 0తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కిరణ్ బేడీకి ఇది ఊహించని పరాజయం. ఘోర పరాజయంతో పూర్తిగా నిరాశాకిరణంగా మారారు కిరణ్ బేడీ. 14న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 14తో కేజ్రీవాల్ కి ఒక అనుబంధం ఉంది అనే చెప్పాలి. 14నే కేజ్రీవాల్ తన పదవి నుంచి వైదొలిగారు. ఫిబ్రవరి 14న ఇప్పుడు ఫిబ్రవరి 14న మైదాన్ లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్ని సీట్స్ వచ్చినాయి అని చూస్తే గనక ఆప్కి 67 సీట్స్ వచ్చాయి, అలాగే బీజేపీకి 3 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ కి 0తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిని మనకి ఇక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా మోత గురించి అంటే విద్యుత్ కి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తోంది. వాడిన కొద్దీ మోత అనే అప్డేట్ చూస్తున్నాం. స్లాబ్ల వారీగా యూనిట్ ధరల సవరణ, కనిష్టంగా 10 పైసలు గరిష్టంగా 48 పైసలు పెంపు. 100 యూనిట్ల లోపు ఛార్జీలు యథాతథం, అలాగే 101 నుండి 200 లోపు అయితే 2 స్లాబుల్లో 10-15 పైసలు పెంపు. 200 యూనిట్ల వరకు 645 ఛార్జ్ చేసే అవకాశం. దీనికి సేవా రుసుములు అదనంగా ఉండే అవకాశం ఉందంటూ మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తోంది. ఇక 30 ఏళ్ల అవసరాలు తీర్చాలి అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. జలహారం రూపకల్పన పైన సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ తాగునీటి పథకంగా నామకరణ కూడా చేశారు. దీనికోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఢిల్లీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేజ్రీవాల్ కి మాట ఇచ్చారు. ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల్లో విజయం పైన మోదీ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఖచ్చితంగా కలుద్దామని, కలవాల్సిన అవసరం ఉందని కూడా ఇరువురు చర్చించారు ినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల్లో మాత్రం కేజ్రీవాల్ తన హవా చూపించారు. దానికి సంబంధించి ప్రతి పేపర్లోని మనకి క్లియర్ అప్డేట్ కనిపిస్తోంది. కమింగ్ టు నమస్తే తెలంగాణ, ఆప్కా ఢిల్లీ అంటూ ఢిల్లీలో కేజ్రీవాల్ హవా గురించిన అప్డేట్ ఇక్కడ కూడా చూపిస్తున్నారు. మొత్తానికి హస్తినలో ఆమ్ ఆద్మీ ఒక సునామీ సృష్టించింది. ఇది నేషనల్ మీడియాస్ అన్ని కూడా ఒక ఎర్త్ క్వేక్ గా చెప్తున్నాయి. పొలిటికల్ ఎర్త్ క్వేక్ గా కొట్టుకుపోయిన బీజేపీ, కాంగ్రెస్ అంటూ కూడా మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తోంది. 70 స్థానాల్లో మొత్తం 67 స్థానాలు ఆపే కైవసం చేసుకుంది. దీంతో కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు. సామాన్యుడిగా ఎంటర్ అయ్యా, సామాన్యుల సహకారంతోనే ఈ రోజు ఢిల్లీని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ సునామీ గురించిన అప్డేట్ ప్రతి దాంట్లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇక చెరువులతోనే కరువుకు తెర అంటూ మనకి ఇక్కడ కనిపిస్తోంది. హరీష్ రావు మిషన్ కాకతీయ గురించిన అప్డేట్ మనకి ఇక్కడ చూస్తున్నాము. చెరువుల గురించిన పూర్తి సహకారం కావాలని, ఇదే స్ఫూర్తితో మిషన్ కాకతీయ కూడా వేస్తామని చెప్తున్నారు. ప్రతి దాంట్లోనూ కూడా సహకరించాలని, సాయం కూడా
కోరామని చెప్తున్నారు. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాలోకి వెళ్దాం. ఇక్కడ కూడా మనకి ఆబ్వియస్లీ కేజ్రీవాల్ గురించిన అప్డేట్ కనిపిస్తోంది. వాల్ టు వాల్ కేజ్రీవాల్ అంటూ కేజ్రీవాల్ నమోదు చేసిన విజయాన్ని, ఢిల్లీలో కేజ్రీవాల్ సొంతం చేసుకున్న విజయాన్ని, సామాన్యుల సహకారంతో పొందిన విజయం గురించిన అప్డేట్ కనిపిస్తోంది. అలాగే బ్రూమాస్ట్రా వైప్స్ అవుట్ బీజేపీ ఇన్ ఢిల్లీ. బీజేపీ మొత్తం కూడా ఒక పాతాళానికి తొక్కేసిన పరిస్థితి. కేవలం 3 స్థానాలతోనే సరిపెట్టుకుంది బీజేపీ. ఇది నిజంగానే చాలా బాధాకరమైన సంఘటన బీజేపీకి. ఎందుకంటే ఇంత దారుణమైన ఓటమిని బీజేపీ ఎప్పుడు ఊహించి ఉండదు. సో ఇది ఊహించని ఫలితం అని కూడా బీజేపీ వాళ్ళు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో కూడా, పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కూడా చేశారు. అవాయిడ్ అహంకార్ కేజ్రీటల్స్ పార్టీ. సో అహంకారాన్ని వీడమని కూడా కేజ్రీవాల్ చెప్పినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఆఫ్టర్ ద ఢిల్లీ హ్యూజ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆప్. ప్రజలు ఢిల్లీ నుండి, ఆప్ నుండి ఎస్పెషల్లీ ఢిల్లీని ఆప్ చేతిలో పెట్టినందుకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి లాభాన్ని వారు ఆశిస్తున్నారనే అంశానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి కేజ్రీవాల్ సునామీ గురించి మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా కనిపిస్తోంది. కమింగ్ టు డీసీ, అబ్సల్యూట్ విన్ అంటూ ఆప్కి సంబంధించిన అప్డేట్ అగైన్. సో ఆప్ సృష్టించిన సునామీ గురించి చూస్తే 67 ఆప్ సీట్స్ అవుట్ ఆఫ్ 70 సీట్స్ హిస్టారిక్ రికార్డ్ ఇన్ ఎలక్షన్స్ అంటూ ఇది ఒక హిస్టారిక్ రికార్డ్ అంటూ చెప్తోంది. కాంగ్రెస్ కోర్స్ డకా 63 క్యాండిడేట్స్ లాస్ డిపాజిట్స్. సో కాంగ్రెస్ కి చూస్తే అసలు ముందుగానే కాంగ్రెస్ మీద ఎటువంటి అంచనాలు లేవు. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. బీజేపీ కన్నా దారుణమైన పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంది. మొత్తానికి ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో నిజానికి కాంగ్రెస్ ఎటు తోచని పాలుపోని పరిస్థితి. కానీ ముందుగానే ఊహించిన విషయమే కాబట్టి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. అగైన్ కేజ్రీ డీ డే ఆన్ బీ డే, వాలంటైన్స్ డే, ఫిబ్రవరి 14న ఆయన రామ్లీలా మైదాన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే మహాసభ గెట్స్ ఎ టేస్ట్ ఆఫ్ నెటిజన్స్ ఎయిర్. ముందుగానే మహాసభ వాళ్ళు, హిందూ మహాసభ వాళ్ళు ఎప్పుడు చెప్పేటట్టుగా ఫిబ్రవరి 14th వేడుకల్ని జరుపుకోవద్దని, నెట్లో కూడా హల్చల్ చేయొద్దని, ఏ విధంగా ఎటువంటి డిస్ప్లేస్ కనిపించినా ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి చేస్తామని, ఈ ధైర్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ముందుగానే చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎప్పుడు చెప్పే విధంగానే వీళ్ళు ఈ విషయాన్ని చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక ది హిందూలో వచ్చిన మెయిన్ అప్డేట్స్ చూస్తే ఆప్కి సర్కార్ కేజ్రీవాల్ రూల్స్ ఢిల్లీ అంటూ అగైన్ కేజ్రీవాల్ గురించిన అప్డేట్ కనిపిస్తోంది. ఏ ల్యాండ్ మార్క్ ఇన్ పోల్ హిస్టరీలోనే ఏదో ఒక ల్యాండ్ మార్క్ గా కనిపిస్తోంది. మొత్తానికి కేజ్రీవాల్ సృష్టించిన సునామీ గురించి చరిత్రలో ఇది ఒక అనూహ్య విజయం అని అన్ని పేపర్స్ లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఫేస్బుక్ లాంచెస్ internet.org.india, రిలయన్స్ ఫేస్బుక్ తో కనెక్ట్ అయింది. సో ఉచిత సేవలకు సంబంధించి ఫేస్బుక్ సహకరించబోతోంది. ఫేస్బుక్ ఉచిత సేవలకు సంబంధించి దాని గురించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.